రుత్విక క్రియేషన్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి ఆ శ్రీకృష్ణుని దయ వల్ల మీరంతా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తూ ఈరోజు శ్రీకృష్ణ చరితము నుండి విశ్వరూప సందర్శనము అను టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. యశోదామాత ఒకరోజు కృష్ణుని నోటిలో అన్నం పెట్టాలని చూసిందట. కానీ కృష్ణుడు ఎంతసేపటికి అన్నం తినటం లేదు. తినకపోయేసరికి యశోదామాత ఏం చేసింది, తన వేళ్ళు పెట్టి నోరుని గట్టిగా తెరిచింది. కృష్ణుని నోట ఆమెకు అకస్మాత్తుగా విశ్వరూప సందర్శనమాయెను. ఇలా ఎప్పుడైతే నోరు గట్టిగా బలవంతంగా తెరిచిందో ఆ యశోదామాతకు విశ్వరూపం కనిపించిందంట. విశ్వమంతా కృష్ణుని నోటిలోనే ఉన్నట్టుగా కనిపించిందట యశోదామాతకు. కృష్ణుని నోట గ్రహాలు, నక్షత్రాలు, చంద్ర సూర్య సమేతమైన సంపూర్ణ ఆకాశము, అగ్ని, వాయువు, సముద్రాలు, ద్వీపాలు, పర్వతములు, నదులు, అరణ్యములు, ఇతర సకల చరాచర జగత్తును ఆమె చూసిందట. వీని చూచిన మీదట యశోదామాత గుండెలు తీవ్రంగా కొట్టుకోసాగినాయట. అంటే మనము అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చూస్తే మనకి లబ్ డబ్ అని కొట్టుకుంటా ఉంటుంది కదా, అలా ఆ విధంగా యశోదామాత కూడా గుండెలు తీవ్రంగా కొట్టుకోసాగినాయట. ఇదెంత ఆశ్చర్యము అని ఆమె తనలో తాను అనుకుంటూ పైకి ఏమీ చెప్పలేకపోయిందట. అంటే నోటి మాట కూడా ఆమెకి రావట్లేదు. కన్నులు మూసుకొని ఆశ్చర్యకరమగు భావనలో ఆమె మునిగిపోయిందనమాట. కృష్ణుడు తన తల్లి ఒడిలో ఉండినను, అంటే తన తల్లి ఒడిలో పడుకొని ఉన్నాను, విశ్వరూపమును ప్రదర్శించుట వలన ఆయన తల్లి ఒడిలో శిశువుగా ఉన్నాను, కురుక్షేత్ర యుద్ధరంగంలో రథసారథిగా ఉన్నా ఎప్పుడు ఆయన దేవాది దేవుడే అని మనకు తెలుస్తుందన్నమాట. భగవంతుడు ఏ పరిస్థితుల్లో, ఏ స్థాయిలో ఉన్నా కూడా భగవంతుడే. అంటే చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఆయన ఏ స్థాయిలో ఉన్నా కూడా శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా భగవంతుడే అని నిరూపించుకున్నాడు అన్నమాట. జీవులు ఎప్పుడును దేవాది దేవుని అంశాభూతులే, ఆయన భాగములే. ఈ సంఘటన జరిగిన పిదప వసుదేవుడు కృష్ణుని భవిష్య జీవితమును జ్యోతిష్య శాస్త్రమును అనుసరించి గణించుటకై తనకు గల పురోహితుడైన గర్గమునిని నందమహారాజు నివసించు బృందావనానికి పంపారట. మరి గర్గముని ఎంత కోవిదుడో చూద్దాం. గర్గముని పెక్కు వ్రతాదులు, తపస్సులు ఆచరించిన మహాత్ముడు, ఋషి ఉత్తముడు, యదువంశ పురోహితుడుగా నియమింపబడినవాడు. గర్గముని నందుని భవనమునకు రాగానే నందుడు చాలా ప్రీతుడై లేచి నిలిచి ఆయనకి గౌరవపూర్వకంగా ప్రణామం ఆచరించెను. అంటే నమస్కరించాడనమాట. గౌరవపూర్వకంగా గర్గముని వెల్కమ్, ఆదరించాడనమాట నందుడు. అతడు గర్గముని దేవాది దేవుడగు భగవంతునిగా భావించి స్వాగతము పలికెను. నందుడు అతనికి ఉత్తమ ఆసనమును, అంటే కుర్చీని చూపించి ఆయన ఆసీనుడైన తరువాత గౌరవపూర్వకంగా ఆయనకు సపర్యలు చేశాడట నందమహారాజు. తరువాత నందుడు వినయంతో ఇట్లు అంటున్నాడట, బ్రాహ్మణోత్తమ, గృహస్థుడనగు మా ఇంటికి మీ రాక మమ్ములను జ్ఞానవంతులను చేయుటకే. అంటే గర్గముని నందమహారాజు పిలవలేదు, కానీ గర్గముని వచ్చినాడు. మరి వచ్చేసరికి మనం ఎందుకు వచ్చినాం అన్నారు కదా, మరి మీ రాక మమ్మల్ని సంతోషపరచడానికే. మేము గృహకృత్యములలో నిరంతరము మునిగి తేలుచు ఆత్మదర్శనమును మా వాస్తవ విధిని విస్మరించుచున్నాము. మా ఇంటి పనిలో మేము పడి ఇలా బ్రాహ్మణులను కలవాలని, గుళ్ళకి గోపురాలకు వెళ్ళాలనే విషయాన్ని మేము విస్మరిస్తున్నాము, అంటే అశ్రద్ధ చేస్తున్నాము. మీరు
ఇండ్లకు అరుదించుట మాకు ఆధ్యాత్మిక మగు వెలుగును ప్రసాదించుటకే. మీరే మా ఇంటికి వచ్చినందుకు కృతజ్ఞతలు. మాకు ఆధ్యాత్మిక మగు వెలుగును ప్రసాదించడం కోసమే మీరు వచ్చారు అని గర్గమునితోటి చెబుతారు. వాస్తవమునకు ఒక మహాత్మునికి లేక బ్రాహ్మణునికి సదా ధన ధాన్య సంపాదనతో తీరిక లేక యుండు గృహస్థులను సందర్శించుట అవసరము లేదు. కానీ గృహస్థులు మహాత్ముల వద్దకు లేక బ్రాహ్మణుల వద్దకు జ్ఞానము నిమిత్తము ఎందుకు పోరు అను ప్రశ్నకు సాధారణముగా గృహస్థులు కృపణ హృదయులు కుటుంబ వ్యవహారములను చూచుకొనుటకు తమ ముఖ్య విధిగాను ఆత్మదర్శనమును ఆధ్యాత్మిక జ్ఞానార్జనమును అప్రధానముగా అంటే అది నాట్ ఇంపార్టెంట్ అని భావింతురని సమాధానము చెప్పవచ్చును. సాధారణంగా గృహస్థులట మరి గుళ్ళకి గోపురాలకి పోరట. ఎందుకని? ఆధ్యాత్మిక జ్ఞానార్జనమును అంటే దాని గురించిన విషయాన్ని తెలుసుకోవడం నాట్ ఇంపార్టెంట్ అనేది భావిస్తారట. అందుకని వాళ్ళు వెళ్ళరట. కేవలము దయతో మహాత్ములు లేక బ్రాహ్మణులు తామే గృహస్థుల ఇండ్లకు పోవుదురు. అట్లా గనక రాజులు కానీ ప్రజలు కానీ గుళ్ళకు పోకపోతే అప్పుడప్పుడు ఆ బ్రాహ్మణులే మన ఇళ్లకు వస్తారట. నందమహారాజు గర్గమునిని జ్యోతిష్య శాస్త్రమున విద్వాంసునిగా గుర్తించాడనమాట. సూర్య చంద్ర గ్రహణముల వంటి సంఘటనలను ముందుగానే తెలుపు జ్యోతిష్య శాస్త్రము భవిష్యత్తును గూర్చి ఆశ్చర్యకరములగు విషయములను తెలుపును. ఈ విచిత్రమగు శాస్త్రములను ఒక వ్యక్తి తమ భవిష్యత్తును విస్పష్టముగా తెలుసుకొనవచ్చును. గర్గముని ఈ శాస్త్రమునందు కోవిదుడు. ఈ జ్ఞానము వలన తమ పూర్వజన్మ కృతములేమియో తెలుసుకొనవచ్చును. ఆ కృతములకు ఫలితముగానే ఈ జీవితమునకు కష్టసుఖములు కలుగుచుండును. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం గత జన్మలో ఏంటి, నువ్వు చేసిన పాపం ఏంటి, పుణ్యం ఏంటి అనేది తెలుసుకోవచ్చు. దానివల్లనే ఈ జీవితంలో మన మంచి చెడులు కష్టసుఖాలు ఉంటాయి అని జ్యోతిష శాస్త్ర ప్రకారం చెబుతారని చెబుతున్నారు ఇక్కడ నందమహారాజు గర్గముని. మరి నందమహారాజు గర్గముని ఒక చక్కని బ్రాహ్మణోత్తముగా సంబోధించారు. మరి నందమహారాజు వైశ్యుడు కదా, వైశ్యుడు కాబట్టి గర్గమునిని ఉత్తమ బ్రాహ్మణునిగా అంగీకరించను. అందువల్ల తన పెంపుడు కుమారులకు బలరామకృష్ణులను సంస్కారము కొరకు ఆయనకు అప్పగించెను. అంటే చదువు సంధ్యలు నేర్పడానికి ఆయనకి అప్పచెప్తున్నారనమాట. ఈ ఇరువురు బాలురే కాక ప్రతి మానవుడును జననాంతరము యోగ్యుడగు బ్రాహ్మణుని ఆధ్యాత్మిక గురువుగా అంగీకరింపవలెను. ఎవరికైనా ఒక గురువు ఉండాల్సిందే. గురువు ఉంటేనే పిల్లలకి భవిష్యత్ బాగుంటుంది అనేది అంగీకరించాల్సిన విషయం. ఈ విషయం నందమహారాజుకు తెలుసు. అందుకని బలరామకృష్ణులకు గర్గముని గురువుగా ఎంచుకున్నాడు అనమాట. నందమహారాజు అడుగుతాడు గర్గముని ఏమనంటే, బలరాముడికి కృష్ణుడికి మీరు గురువుగా ఉండవలెనని కోరుతాడనమాట. కోరేసరికి అప్పుడు గర్గముని అంటున్నారు, ఈ బాలులకు ముఖ్యంగా కృష్ణుడికి సంస్కార కర్మలు జరిపించుటకు వసుదేవుడు నన్ను ఇక్కడికి పంపాడు. నన్ను వసుదేవుడు పంపిస్తే వచ్చాను అని చెబుతున్నాడు అనమాట. నేను వసుదేవుడి కుటుంబపు పురోహితుడను. జాతకమును బట్టి కృష్ణుడు దేవకీ కుమారుడని నాకు తోచుచున్నది. కృష్ణుడు దేవకీ కుమారుడని నందమహారాజు పోషణలో ఉంచబడి ఉన్నాడని జ్యోతిష్య శాస్త్ర గణనము ప్రకారము గర్గమునికి తెలియను. కానీ నందునికి ఈ సంగతి తెలియదు కదా. కృష్ణుడును బలరాముడును ఇద్దరును వసుదేవుని కుమారులని గర్గముని పరోక్షముగా నందునికి తెలియజేశాను. మరి వసుదేవుడు కొడుకులే కృష్ణుడును బలరామకృష్ణుడు అని చెప్పేసి మొదటిసారి నందుడికి
గర్గముని చెప్పాడు. బలరాముని తల్లి రోహిణి అక్కడ ఉన్నది కనుక బలరాముడు వసుదేవుని కుమారుడని అందరికీ తెలుసు. కానీ కృష్ణుని గురించి నందమహారాజుకు తెలియదు. కృష్ణుడు దేవకీ కుమారుడను సత్యమును గర్గముని సూచనాప్రాయంగా నందునికి తెలియజేశాడు. అయితే ఈ శ్రీకృష్ణుడు నీ కొడుకు కాదు, వసుదేవుని కొడుకు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పాడట గర్గముని. సంస్కార కర్మలు చేసిన ఎడల సహజముగానే క్రూరుడగు కంసుడు కృష్ణుడు దేవకీ వసుదేవుల పుత్రుడని గ్రహింపగలడు. సంస్కార కర్మలు కొంచెం గొప్పగా చేశారనుకోండి, అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయేసరికి వీళ్ళు దేవకీ పుత్రుడు అని కంసుడికి తెలిసిపోతుంది అని చెప్పి గర్గముని నందుని హెచ్చరించాడట. దేవకీదేవి 8వ సంతానము స్త్రీ శిశువని అందరినూ భావించినను జ్యోతిష్య శాస్త్ర గణనము ప్రకారము ఆమెకు స్త్రీ సంతానము కలుగ వీలు లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆమెకి 8వ సంతానం స్త్రీ కావడానికి వీల్లేదు, కొడుకే పుట్టాలి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలో ఉందట. ఈ విధముగా గర్గముని యశోదకు ఆడ శిశువు కలిగెననియు దేవకికి కృష్ణుడు జన్మించెననియు వారిరువును మార్చబడినారనియు నందమహారాజుకు తెలియజేశాను. మరి గర్గముని జరిగిందంతా కూడా మొదటిసారి నందమహారాజుకి గర్గముని తెలియజేశారనమాట. గర్గముని తెలియజేశాను. కంసుని వధించు శిశువు ఇదివరకే ఎక్కడో జన్మించినని ఆ ఆడ శిశువు కూడా, అంటే దుర్గామాత అన్నమాట, కంసునికి తెలియజేశాను. నేను నీ శిశువునకు నామకరణ సంస్కారము చేసినచో కంసునికి ఆ ఆడ శిశువు చెప్పిన భవిష్యవాణి నిజమైనదని బోధపడను. నామకరణోత్సవానంతరము పాపి అయిన ఆ రాక్షసరాజు కంసుడు వచ్చి ఈ శిశువును చంపివేయవచ్చు. కాబట్టి అలాంటి భావి విపత్తులకు నేను బాధ్యుడను కాదలుచుకోలేదు అని గర్గముని చెప్పాడనమాట. మరి మనం సంస్కారాలను మంచిగా గ్రాండ్గా చేస్తే కంసుడు గుర్తుపడతాడు. కంసుడు గుర్తుపట్టి బాబుకి ఏమన్నా ప్రమాదం తీసుకొస్తాడు. మరి అట్లా ఏమన్నా ప్రమాదం జరిగితే మాత్రం నేను మాత్రం బాధ్యుడిని గాను అని చెప్పి చెప్తున్నాడు గర్గముని. గర్గముని మాటలు విన్నా నందమహారాజు ఏం చెప్పిండంటే, అమ్మో ఇలాంటి ప్రమాదం ఉన్నప్పుడు మరి అందరినీ పిలిచి జరుపుకోవాల్సిన అవసరం లేదు, వేద మంత్రాలతోటి మనము రహస్యముగానే ఈ పిల్లలకి నామకరణ మహోత్సవమును రహస్యముగానే జరుపుదాము అని చెప్పాడు నందమహారాజు. దాంతో గర్గముని కూడా కృష్ణునికి నామకరణం చేయటం వదులుకోవడం ఇష్టం లేక, సరే సీక్రెట్గానే రహస్యముగానే ఈ నామకరణ మహోత్సవం చేద్దాము అని చెప్పేసి గర్గముని ఒప్పుకున్నాడు. ఈ విధంగా నందమహారాజుచే అభ్యర్థితుడైన గర్గముని ఆ నామకరణోత్సవమును నందమహారాజు పశువుల కొట్టములో సాధ్యమైనంత రహస్యముగా జరిపించెను. రోహిణి కుమారుడగు బలరాముడు తమ కుటుంబము వారికిని బంధువులకును చాలా ప్రియమైన శిశువు కనుక రాముడు అని పిలువబడుననియు, అతడు అసాధారణ బలవంతుడు గనుక బలరాముడని వ్యవహరింపబడుననియు గర్గముని తెలిపెను. నీ కుటుంబమునకు యదువంశమును సన్నిహిత సంబంధము కలిగి ఉన్నవి కనుక పరస్పర ఆకర్షణ కలవి గనుక అతనికి సంకర్షణుడు అనియు పేరు కలుగును అని గర్గముని రోహిణీపుత్రునికి బలరాముడు, సంకర్షణుడు, బలదేవుడు అని 3 పేర్లు పెట్టాడు. కానీ బలరాముడు దేవకీదేవి గర్భమునే ఫస్ట్ జన్మించాడని, తరువాత రోహిణీదేవి గర్భమునకు మార్చబడినాడనే విషయం మాత్రం గర్గముని చెప్పలేదనమాట. కానీ చెప్పినా చెప్పకున్నా వాళ్ళిద్దరు కూడా ఏకోదరులే, అంటే అన్నదమ్ములే అని. 2వ శిశువుకు సంబంధించినంత వరకు ఈ శిశువు విభిన్న యుగములలో విభిన్న శరీర ఛాయలను స్వీకరించి ఉన్నాడు. మొట్టమొదట ఇతడు శ్వేతవర్ణమును, పిదప రక్తవర్ణమును, తర్వాత పీతవర్ణమును గ్రహించెను.
ఇప్పుడు కృష్ణవర్ణమును గ్రహించినాడు. అంతేకాక ఇతడు మొదట వసుదేవుని పుత్రుడు గనుక ఇతనికి వాసుదేవుడనియు కృష్ణుడనియు 2 పేర్లుండును. కొందరు ఇతనిని కృష్ణుడనియు మరికొందరు వాసుదేవుడనియు పిలుతురు. ఈ బాబు చేసే కార్యకలాపాలను బట్టి అతని పేర్లు వస్తూ ఉంటాయి. అంటే సపోజ్ గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం వల్ల ఆయనకు గిరిధారి అని పేరు వస్తుందని చెప్పి గర్గముని చెప్పాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుని భూత భవిష్యత్తులన్నీ తెలిసిన వాడిని కనుక నీకు విషయాలు చెప్తున్నాను. ఈ బిడ్డకి గోపాలురన్నా గోవులన్నా చాలా ఇష్టం ఉంటుంది. బృందావనం ఉన్న ప్రజలందరూ కూడా ఈ శ్రీకృష్ణుని అందరూ మెచ్చుకుంటారు. అన్ని శుభములకు కూడా ఈ శ్రీకృష్ణుడే కారణమగుతాడు. ఇతడు ఇక్కడ ఉండుట వలన ఎట్టి ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగా కాగలవు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు అని చెప్పి గర్గముని నందమహారాజుకు తెలియజేస్తున్నాడు. ఈ శిశువు పూర్వజన్మల యందు రాజకీయ సంక్షోభములు ఏర్పడినప్పుడు సాధువులను దుష్టుల నుండి దొంగల నుండి పెక్కుసార్లు రక్షించెను. నీ బిడ్డడు చాలా శక్తివంతుడు. అందరూ అతనికి భక్తులగుదురు. శత్రువులు ఎన్నడూ ఇతని బాధింపజాలరు. దేవతలను విష్ణువు సదా రక్షించున్నట్లు నీ కుమారుడును భక్తులను ఎప్పుడునూ రక్షించుచుండును. ఈ శిశువు అధికారమందున సౌందర్యమందును ఐశ్వర్యమునందును సర్వ విషయములనందును దేవాది దేవుడగు నారాయణ స్థాయిని అందుకోగలడు. అంటే నారాయణుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఈ కుమారుడు కూడా ఆ స్థాయిలో ఉంటాడు అని చెప్పి చెప్తున్నాడు. కనుక ఎట్టి అవరోధములు లేకుండా ఇతడు పెరుగునట్లు నీవు అన్ని జాగ్రత్తలు తీసుకొనవలెనని నేను నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్తున్నాడు. ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా శ్రీకృష్ణుని అరవద్దు, ఆయనకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పి గర్గముని నందమహారాజుతో చెప్పాడు. నందమహారాజు గొప్ప నారాయణ భక్తుడగుట వలన నారాయణుడు తనతో సమానుడగు కుమారుని ఆయనకు ప్రసాదించినని గర్గముని ఆయనకు తెలిపాను. నీ కుమారుని పలువురు రాక్షసులు కలత పెట్టెదరు కనుక జాగృతతో అతనిని కాపాడుకొనుము అని అతడు సూచించెను. నారాయణుడే స్వయముగా తన కుమారుడై జన్మించెనని ఈ విధముగా గర్గముని నందమహారాజునకు విశ్వాసము కలిగించెను. అతడు పెక్కుబంగుల ఆ కుమారుని దివ్య గుణములను వర్ణించెను. అనంతరము గర్గముని స్వగృహమునకు తిరిగి వెళ్ళెను. ఇలా శ్రీకృష్ణుని గుణగణాలన్నీ కూడా చెప్పి నందమహారాజు ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. నందమహారాజు తాను మహాభాగ్యశీలినని తలచి తాను ఈ విధముగా అనుగ్రహింపబడినందుకు మిక్కిలి సంతృప్తి చెందెను. నా ఛానల్ను స్కానర్ ద్వారా క్రోమ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీకృష్ణ చరితంలో విశ్వరూప సందర్శనము, గర్గముని రాక ఈ ఎపిసోడ్తో సమాప్తము. నెక్స్ట్ శ్రీకృష్ణుని వెన్నె దొంగ లీలలు తెలుసుకుందాం.